హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. గోంగూర రైస్కి కావాల్సిన పదార్థాలు: గోంగూర ఒక చిన్న కట్ట, ఆనియన్ 1, గ్రీన్ చిల్లీస్ 5, ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు, పీనట్స్ 2 టేబుల్ స్పూన్లు, ఉడికించుకున్న అన్నం 3 కప్పులు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్ల గీ. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ గ్యాస్ స్టవ్ వెలిగించుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక గోంగూర వేసుకొని లైట్గా వేయించుకోవాలి. గోంగూర వేగేంత వరకు ఇలా కలిపెడుతూ ఉండాలి. చూడండి, తొందరగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇది వేరే ప్యాన్లోకి తీసుకోవాలి. మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఈ గోంగూర పిల్లలకి పెద్దలకి చాలా మంచిదండి. తినడం వల్ల ఐరన్ లభిస్తుంది మనకి. చాలా తొందరగా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 మినిట్ చల్లార్చుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరే ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు గ్రౌండ్ నట్స్ వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒక టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ దీంట్లో వేసుకొని వేయించుకోవాలి. మీరు కావాల్సి ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ వేయించుకున్న తర్వాత ఈ గోంగూర పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న అన్నం దీంట్లో వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేస్తున్నాను. మీరు తీసుకున్న గోంగూర మరీ పుల్లగా ఉంటే ఇంకో కప్పు రైస్ యాడ్ చేసుకోవచ్చు. పులుపుని బట్టి రైస్ని యాడ్ చేసుకోవాలి. అంతే అండి, గోంగూర రైస్ రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. గోంగూర రైస్ తయారు చేసుకునే విధానం చూద్దాం. బాండీలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని గోంగూరను వేసుకొని వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఈ 2 మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత మళ్ళీ వేరే బాండలు తీసుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. పల్లీలు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 1 ఆనియన్ వేయించుకోవాలి. ఆనియన్ వేయించుకున్న తర్వాత మనం గోంగూర పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, అది వేసుకొని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అది కలుపుకున్న తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. బాగా కలిగి పెట్టుకొని 1 మినిట్ ఉంచితే సరిపోతుంది. అంతే, గోంగూర రైస్ రెడీ.